వెల్కమ్ టు మై ఛానల్ చైతు7. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో అందరు వచ్చిరు కదా, ఒకసారి చూద్దాం ఎవరెవరు వచ్చిరో మనోళ్ళు చూద్దాం ఒకసారి. ఎస్ డియర్ స్టూడెంట్స్, టుడే క్లాస్ వచ్చేసి కెమిస్ట్రీ చెప్తున్నానా మీకు. ఈ రోజు కెమిస్ట్రీ చెప్తున్నాను. సో పాలిటెక్నిక్లో ఇది డే 6 అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ క్లాస్ బట్ ఈరోజు మీకు ఒక మంచి టాపిక్ చెప్తాను అనమాట. సో ఎస్టర్డే వచ్చేసి ఫిజిక్స్ చెప్పాను కదా, ఎలక్ట్రిక్ కరెంట్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా అది. ఎస్ టుడే డియర్ స్టూడెంట్స్ వచ్చేసి మనము కెమిస్ట్రీ చెప్దాం నాన్న, కెమిస్ట్రీ. ఓకే నాన్న, ఒకసారి మన సబ్స్క్రైబర్ వచ్చిరా లేదా చూద్దామా. ఎస్ హాయ్ సార్, హాయ్ 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 బేటా అందరికి హాయ్, ఆల్ ఆఫ్ యూ హాయ్ ఫాస్ట్. 1 minute నాన్న, జస్ట్ 1 minute. ఎస్ అంటే చూస్తున్నా మీరు ఎంతమంది వచ్చారు అనేది చూస్తున్నా నేను. కామెంట్స్ కావాలి కదా, కామెంట్ ఆన్ చేస్తా. ఎస్ హాయ్ సార్, హాయ్ సంతు, హాయ్ హాయ్ సిద్ధార్థ్, హాయ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ హాయ్ బాయ్ హాయ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. ఐఎమ్ ఏ న్యూ సార్ దీక్షిత. వెల్కమ్ టు దీక్షిత. చైతు7 ఛానల్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో మీకు ఇక్కడ పాలిటెక్నిక్ ఏపీఆర్జెసి కావచ్చు, లేదంటే ఇంకా తెలంగాణ గురుకుల ఎగ్జామ్ ఏదైనా ప్రిపేర్ అయ్యేటోళ్ళకి చాలా యూజ్ అవుతుంది డియర్ స్టూడెంట్స్. హాయ్ ధనుజయ్ సాగర్, హాయ్ బేటా. గుడ్ మార్నింగ్ హలో హాయ్ భయ్యా. దిస్ ఈజ్ ద మనోజ్. గుడ్ మార్నింగ్ మనోజ్. ఓకేనా నాన్న, జస్ట్ 1 minute మొబైల్ తీసుకొస్తాను. ఎస్ సో మన గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చిందా చూడండి, వాయిస్ బ్రేక్ అవుతుందో ఇప్పుడు వచ్చింది చూడండి. గుడ్ మార్నింగ్ సార్. నిన్న మోడల్ పేపర్స్ పెట్టలే ఎందుకు సార్? అరే నా లింకులో ఉంటుంది, కావాలంటే లింకులో చూడండి. లింకులో ఉంటుంది మోడల్ పేపర్స్, లింక్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. సో టీఎస్ పాలిసెట్ అని కొట్టండి, దాంట్లో దొరుకుతాయి నాన్న. ఎస్ టీఎస్ పాలిసెట్ అని కొట్టండి, సో దాంట్లో దొరుకుతుంది. టీఎస్ పాలిసెట్లో ఉంటుంది. ఎస్ టీఎస్ పాలిసెట్లో ఉంటుంది నాన్న, టీఎస్ పాలిసెట్లో ఉంటుంది. మీరు కావాలంటే అక్కడ చూడండి. గుడ్ మార్నింగ్ సార్, నమస్తే సార్, నమస్తే. హాయ్ నాన్న, హాయ్ శ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. పాలిసెట్ ఎగ్జామ్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎవరు రాయొచ్చు నాన్న, నో ప్రాబ్లం. నిశాంత్ హాయ్ సార్. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు వస్తుందా చూడండి వాయిస్. ఓకేనా వాయిస్? ఓకేనా నాన్న? ఓకే అయితే ఓకే అని పెట్టండి. హాయ్ వాయిస్ ఓకేనా? ఇప్పుడు చూడండి ఒక్కసారి. ఎనీ ప్రాబ్లం విత్ వాయిస్? ఓకే సార్, నైస్ బెటా. సంతు ఓకే. నౌ గోయింగ్ టు ద టాపిక్. ఈరోజు పాలిసెట్లో డే 6 కదా. పాలిసెట్ 2024 అది ఏపీఆర్ టీపీ. ఓకే టీఎస్ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. కెమిస్ట్రీ డే 6 నాన్న, డే 6 ఇవ్వాలి మనం. ఓకేనా? సో మనం సక్సెస్ఫుల్గా డే 5 కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు వచ్చేసి డే 6 నాన్న డియర్ స్టూడెంట్స్. సో మీరు అందరూ తెలిసిన వాళ్ళే వస్తున్నారు, కొత్త స్టూడెంట్స్ కావాలి. కొత్త స్టూడెంట్స్కి మీరు ఇన్ఫార్మ్ చేస్తలేరా? మీ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయండి. సార్ నేను జహీర్ ఓకే బేటా, జహీర్ సార్. నేను జహీర్ ఓకే సయ్యద్ జహీర్. నెక్స్ట్ టుడే కెమిస్ట్రీలో ఏ చాప్టర్ చెప్తున్నారు? యాక్చువల్లీ నేను కెమిస్ట్రీకి ఒక వీడియో చేసిన చూడండి, థర్డ్ వీడియో చేసిన చూడండి. డే 3లో కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేసిన, అక్కడ మీరు కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్ చెప్పిన డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఏం చెప్తున్నామంటే గుడ్ మార్నింగ్ నాన్న, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ ఈరోజు మనం ఏం చెప్తున్నామంటే యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, యాసిడ్, బేస్ అండ్ సాల్ట్. సో యాక్చువల్లీ ఇది మన తెలంగాణ టెక్స్ట్ బుక్లో థర్డ్ చాప్టర్ డియర్ స్టూడెంట్స్. థర్డ్ చాప్టర్ ఇది మన తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, తెలంగాణ కావచ్చు, ఓకేనా బేటా? సో ఎవరైతే మనం తెలంగాణ ఫిజికల్ టెక్స్ట్ బుక్స్లో ఏ చాప్టర్ ఇది? థర్డ్ చాప్టర్, యాసిడ్స్, బేస్ అండ్ సాల్ట్. సో థర్డ్ లెసన్ నాన్న, ఈ లెసన్ మీ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఎస్
సో దీని గురించి మనం ఒక చిన్న టాపిక్, ఓకేనా, యాసిడ్స్ బేస్ సాల్ట్. 3 టాపిక్స్ ఉన్నాయి డియర్ స్టూడెంట్స్, ఇక్కడ 3 టాపిక్స్ ఉన్నాయి. యాసిడ్స్ బేస్ సాల్ట్, యాసిడ్స్ బేస్ సాల్ట్. సో నేను ఇప్పుడు యాసిడ్ గురించి బేస్ గురించి చెప్తా, సాల్ట్ గురించి తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ యాసిడ్స్ గురించి చెప్దాం. ఎస్, సో అక్కడ యాసిడ్ గురించి రాస్తానన్నా, నోట్స్ రాస్తా, మీరు రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ నోట్స్. సో అలాగే ఓపెన్ యువర్ రఫ్ నోట్స్. నాన్న తీయాలి రఫ్ నోట్స్ చేయండి, జస్ట్ ఒక రఫ్ నోట్స్ తీసుకొని పెన్ను పెట్టుకోండి. ఎస్ తీయాలి. పుష్పరాజ్ క్లియర్గా రావట్లేదు. ఏం రావట్లేదు క్లియర్గా? వీడియోనా? నెట్ ప్రాబ్లం ఉంటే క్లియర్గా రాదు నాన్న, కొంచెం నెట్ ప్రాబ్లం ఉంటే రాదు, బట్ నా దగ్గర బాగానే ఉంది వీడియో, చూడండి అన్న. యాసిడ్స్ ఈజ్ ఏ యాసిడ్ హ్యావింగ్ సోర్ టేస్ట్. ఏ టేస్ట్ ఉంటుంది? యాసిడ్ వచ్చేసి సోర్ టెస్ట్ ఉండేదాన్ని యాసిడ్స్ అంటాం నాన్న, ఓకే నాన్న. సో సింపుల్గా యాసిడ్, హౌ టు ఐడెంటిఫై ద యాసిడ్స్ అనే యాసిడ్ ఐడెంటిఫై చేయడానికి మనకు ఇండికేటర్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద ఇండికేటర్? దేర్ ఆర్ 2 ఇండికేటర్స్. మనకి ఇప్పుడు ప్రజెంట్గా దేర్ ఆర్ 2 ఇండికేటర్స్ ఉన్నాయి బేటా. యాసిడ్ అని డిసైడ్ చేయడానికి ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 2 ఇండికేటర్స్ ఉంటాయి నాన్న. ఎస్, ఇప్పుడు ప్రజెంట్వి అయితే 2 ఇండికేటర్స్ ఉన్నాయి. ఒక ఇండికేటర్ వచ్చేసి లిట్మస్ పేపర్. లిట్మస్ పేపర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండికేటర్స్. అండ్ ద సెకండ్ ఇండికేటర్ ఈస్ కాల్డ్ యాజ్ సింథటిక్ ఇండికేటర్స్. అంటే సింథటిక్ మ్యాన్ మేడ్ అన్నమాట. సింథటిక్ ఇండికేటర్స్ అంటారు వీళ్ళని, సింథటిక్ ఇండికేటర్స్. సో లిట్మస్ పేపర్ దేర్ ఆర్ 2 టైప్స్. వన్ ఈస్ బ్లూ లిట్మస్ పేపర్. ఓకే నాన్న, రాసుకోండి నోట్స్. ఎస్, సెకండ్ వన్ ఈస్ నోన్ యాజ్ రెడ్ లిట్మస్ పేపర్. నెక్స్ట్, అండ్ సింథటిక్ ఇండికేటర్ దేర్ ఆర్ 2 టైప్స్. వన్ ఈస్ అంటే యాసిడ్స్ ఆ బేర్ అని మనం ఇప్పుడు ఫస్ట్ ఇండికేటర్స్ గురించి తెలుసుకుని యాసిడ్స్ లేదా బేసా, ఓకేనా. సింథటిక్ ఇండికేటర్ దేర్ ఆర్ 2, మ్యాన్ మేడ్ అంటారు బేటా దీనికి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యాచురల్ ఇండికేటర్స్. సో ఇట్ ఈజ్ న్యాచురల్ అంటే ఇది ప్లాంట్స్ నుంచి వస్తుంది, న్యాచురల్ ఇండికేటర్స్ అంటారు. ఈ సింథటిక్ అంటే దీనికి మ్యాన్ మేడ్ అంటే మనుషులే తయారు చేస్తారు, మ్యాన్ మేడ్ ఇండికేటర్స్ మనుషులు తయారు చేస్తారు. సింథటిక్ ఇండికేటర్ దేర్ ఆర్ 2 టైప్స్ డియర్ స్టూడెంట్స్, 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి మిథైల్ ఆరెంజ్. ఫస్ట్ వచ్చేసి మిథైల్ ఆరెంజ్, అండ్ ద సెకండ్ వన్ వి కాల్ యాజ్ ఫినాప్థలిన్. So this is the second indicator, phenolphthalein and methyl orange. There are 2 indicators of the synthetic. మన టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇండికేటర్స్ పేరు రాయడం జరిగింది. సో ఇండికేటర్స్ అంటే, సో ఐడెంటిఫై విచ్ ఇస్ ద బేస్, విచ్ ఇస్ ద యాసిడ్, వీ కెన్ ఐడెంటిఫై దట్ యూజింగ్ ఇండికేటర్స్. అంటే ఇక్కడ ఏ సొల్యూషన్ యాసిడ్, ఏ సొల్యూషన్ బేస్ అనే ఐడెంటిఫై చేయడానికి ఇండికేటర్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎస్, లిట్మస్ పేపర్, natural indicators. What are the natural indicators? Blue litmus paper and red litmus paper. Yes, synthetic indicators. What are the types? One is methyl orange and second one is phenolphthalein. Okay, you are teaching excellent, sir. Thank you, beta Prem. Yes, phenolphthalein nana, phenolphthalein very important. So these are the indicators. We identify acid or base. Okay nana. ఎస్, రఫ్ చేసేసి ఒక్కొక్కటి చెప్తాను. ఇవే అయితే గుర్తుపెట్టుకోండి, ఇండికేటర్స్ గుర్తుపెట్టుకోండి. ఎస్, వెన్ యాసిడ్ తోటి ఇప్పుడు లిట్మస్ పేపర్ జరిగితే ఏమవుతుంది చూడండి. వి జనరలీ హియర్ బ్లూ లిట్మస్ పేపర్ టర్న్ టు టర్న్స్ అంటే మారుతుంది, టర్న్స్ టు రెడ్ లిట్మస్ పేపర్. రెడ్ లో మారడమే దాన్ని అసిడిక్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. రెడ్ లిట్మస్ పేపర్ అంటే రెడ్ లిట్మస్ లో మారిపోతుంది. అంటే ఏమంటున్నాను, బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ లిట్మస్ పేపర్ లో మారిపోవడం అంటే రెడ్ కలర్ లో చేంజ్ అవ్వడాన్ని అసిడిక్ అంటాం డియర్ స్టూడెంట్స్. లిట్మస్ సింథటిక్ ఇండికేటర్స్ వేరు, ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు నేషనల్ ఇండికేటర్స్ చెప్తున్నాను నేను. నేషనల్ ఇండికేటర్ ఏం చెప్తుంది, బ్లూ లిట్మస్ పేపర్ నుంచి రెడ్ లిట్మస్ పేపర్ లో మారితే అదే అసిడిక్ అన్నట్టు అని మనం ఐడెంటిఫై చేస్తాం, ఒక ఐడెంటిఫై, ఓకేనా. సో ఇండికేటర్ బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ లో మారిందనుకో అది యాసిడ్ అన్నట్టే. ఎస్, సింపుల్గా ఇంకోటి చెప్తున్నా చూడండి, బేసెస్ గురించి చెప్తాను. ఇప్పుడు బేసెస్ ఇస్ ఏ సోప్ టెస్ట్ అంటారు అనమాట. సోప్ టెస్ట్
సో బేస్ ఎలా ఉంటుంది, సోప్ టేస్ట్ అని సార్, సోపీ టేస్ట్ కూడా అనొచ్చు. సోప్ టేస్ట్ అంటే సబ్బు నీళ్ళు ఇది నిమ్మకాయలు అనుకోవచ్చు, టామరీడు, లెమన్స్ కొన్ని ఉంటాయి కదా, ఒక మామిడికాయలు అవి ఉంటాయి కదా, అది యాసిడ్ టేస్ట్ కలిగి ఉంటుంది. సో బేసెస్ అంతా సోప్, మన సబ్బు నీళ్ళు ఉంటాయి కదా అదే సోప్. సో హియర్ సోప్ టేస్ట్. సో బేసెస్ ఎలా ఉంటుందంటే, బేస్ అని ఐడెంటిఫై ఎలా చేస్తామంటే, రెడ్ లిటమస్ పేపర్ టెన్స్ టు బ్లూ లిటమస్ పేపర్లో మారడం. ఓకే, బ్లూ కలర్లో మారిపోవడం. రెడ్ లిటమస్ పేపర్ బ్లూ లిటమస్ పేపర్ లెక్క మారిపోతుంది. రెడ్ లిటమస్ పేపర్ బ్లూ కలర్లో మారిపోతే దాన్ని బేసెస్ అంటారా బాబు. ఓకే నాయన, ఎస్. ఓకే నాన్న, కొంచెం మీకు క్లారిటీగా రాస్తా, నీట్గా రాస్తా చూడండి. ఎస్, కొంచెం ఫ్లో చార్ట్ పెట్టి రాస్తాను, ఒకటే దెబ్బకి ఒకటేసారి అయిపోగొట్టేటట్టు రాస్తాను చూడండి. ఎస్, ఐ విల్ గివ్ దట్ హియర్ యాసిడ్. ఇక్కడ ఏం రాస్తున్నా, యాసిడ్స్ రాస్తున్నా బాబు. ఇక్కడ వచ్చేసి ఏం రాస్తున్నా, బేసెస్ రాస్తున్నా. మీరు ఫ్లో చార్ట్ వేసుకోండి. ఫస్ట్ ఇండికేటర్ యూజ్ చేస్తున్నా. సో ఫస్ట్ మనం ఇండికేటర్ యూజ్ చేయడం. ఎస్, లిటమస్ పేపర్ దగ్గర వస్తుంది. లిటమస్ పేపర్ బ్లూ లిటమస్ పేపర్ టర్న్స్ టు బ్లూ ఏమో రెడ్లో మారిపోతుందిరా బాబు. ఓకే రాబట. సో ఇక్కడ బేసిస్లో ఏం జరుగుతుంది, చెప్పండి. రెడ్ లిటమస్ పేపర్ రెడ్ ఏమో బ్లూలో మారిపోతుందిరా బాబు. ఓకే, బ్లూలో మారిపోతుంది. ఓకేనా బేట. సో ఇక్కడ బ్లూ ఏమో రెడ్లో మారిపోవడం, రెడ్ ఏమో బ్లూలో మారిపోవడం. ఇది ఫస్ట్ నేషనల్ ఇండికేటర్లో జరిగిన స్టోరీ. మరి ఇక్కడ సార్ సెకండ్ వన్ మరి బ్లూ ఏమో రెడ్లో మారింది. మరి రెడ్ ఏం దేంట్లో మారుతాయి సార్, రెడ్ కలర్ ఏమో రెడ్ కలర్లోనే ఉంటుందా బాబు. ఓకేనా, రెడ్లోనే ఉంటుంది, మారదు. ఎస్, ఇక్కడ సెకండ్ వన్ ఏముంటుంది సార్, ఇక్కడ ఫస్ట్ వన్ అన్న, సెకండ్ వన్ కన్ఫ్యూజన్లో రాసేస్తా అట్లా. ఎస్, ఇక్కడ రెడ్ ఏమో బ్లూలో మారింది, బట్ బ్లూ ఏముంటుంది సార్, బ్లూలోనే ఉంటుంది ఇక్కడ. ఎస్, నో చేంజ్, బ్లూలోనే ఉంటుంది. మారిపోయిన వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి మనం. ఎవరైతే మారుతుందో వాళ్ళని మనం ఐడెంటిఫై చేస్తాం. బ్లూ ఏమో రెడ్లో మారడం, ఇక్కడ రెడ్ ఏమో బ్లూ మారడం, అది యాసిడ్ బేస్ అన్నట్టు. ఇది ఒక క్యారెక్టరిస్టిక్ అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది ఇది స్టోరీ. ఎస్, నౌ మిథైల్ ఆరెంజ్ తీసుకుందాం. మిథైల్ ఆరెంజ్ ఏమవుతుంది, మిథైల్ ఆరెంజ్ వచ్చేసి యాసిడ్లో ఏం కలర్లో ఫామ్ అవుతుంది, రెడ్ కలర్లో ఫామ్ అవుతుంది. ఓకేనా నాన్న, గుర్తుపెట్టుకోండి. సో మిథైల్ ఆరెంజ్ రియాక్ట్ విత్ యాసిడ్, ఇట్ విల్ గివ్ రెడ్ కలర్. సార్ వాయిస్ క్లియర్ లేదు అన్న, అరే వినిపిస్తలేదా ఇప్పుడు? ఎస్, ఇప్పుడు వినిపిస్తుందా నాన్న, చూడండి ఒక్కసారి. సార్ వాయిస్ క్లియర్ లేదు నాన్న, సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. బేసెస్ ఎల్లో కలర్, వెయిట్ ఇప్పుడు వినిపిస్తుందా చూడండి, వాయిస్ వినిపిస్తుందా అందరికి? వినిపిస్తుందా నాన్న, చూడండి చాలా బ్రేక్ అవుతుంది సార్ వాయిస్ అన్నానా. ఇప్పుడు వినిపిస్తుందా చూడండి, ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ సార్. ఓకే బ్రో, ఓకే నైస్. ఇప్పుడు వినిపిస్తుందా చూడండి? ఓకే సార్, బ్రేక్ అవుతుంది సార్. నౌ ఇట్ ఈస్ క్లియర్, రైట్ నానా, రైట్. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. నెక్స్ట్ బేటా, నౌ మిథైల్ ఆరెంజ్ ఇట్ విల్ బికమ్ రెడ్ కలర్. ఎస్, ఫినాప్థలిన్ ఏ కలర్ లో మారిపోతుంది, ఫినాప్థలిన్ it will give us colorless, no color will be changed, that is called as colorless solutions. ఓకే నాన్న. సో మిథైల్ ఆరెంజ్ ఏమో యాసిడ్ తోటి రియాక్ట్ అయితే అది రెడ్ కలర్ లో ఫామ్ చేస్తుంది, సింథటిక్ ఇండికేటర్స్ ఇది. అదే ఫినాప్థలిన్ ని యాసిడ్ లో వేసినాం అనుకో ఏం చేస్తుంది, కలర్లెస్, అంటే ఎలాంటి కలర్ మారదు. ఎస్, గిట్ల చూడండి, ఇక్కడ చూడురి, ఇప్పుడు ఇక్కడ చూడురి, ఇది థర్డ్ వన్ అనుకోరి, బిట్ థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్. ఓకేనా, ఇక్కడ థర్డ్ వన్ చెప్పుర్రి డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు ఇక్కడ మిథైల్ ఆరెంజ్ ఏమవుతుంది, మిథైల్ ఆరెంజ్ ఇట్ విల్ బి గివ్ హియర్ which color mama, yellow color. Yes, which color will become yellow color. Yes dear students, yellow color లో మారుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ వన్ ఫినాప్థలిన్ కదా, ఫినాప్థలిన్ which color will give, pink color, dark pink color. Yes, పింక్ కలర్ లో మారుతుంది. ఓకేనా బేటా. సో when methyl orange the react with base, it will give yellow colors. When phenolphthalein react with base, it will give pink color. Yes,
రైట్ నానా, మీ కామెంట్స్ లో రూపంలో మీరు కూడా ఆన్సర్ కరెక్ట్ చెప్తున్నారు. చాలా సార్, హౌ మెనీ క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ ద దీస్ లెసన్స్? I observed that 4 to 5 questions will be coming. 4 to 5 questions. How many questions? 4 questions నుంచి 5 questions అడిగిండు. సో నేనైతే ఇక్కడ 4 నుంచి 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ చాప్టర్ నుంచి 4 నుంచి 5 క్వశ్చన్స్. పింక్ కలర్, రైట్ బేటా, రైట్. కామెంట్స్ రూపంలో చూపిస్తున్నారు. రైట్ ఆన్సర్ నానా, ఎస్. సో ఈ కాపీ దిస్, ఈ టేబుల్ కాపీ చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక ఎంసీక్యూ వస్తుంది. సో లైక్ దిస్ టేబుల్ ఇట్ విల్ బి కమింగ్ 1 ఎంసీక్యూ. డియర్ స్టూడెంట్స్, మీరు లేజినెస్ ఉండకూడదు నాన్న, మీకు లేజినెస్ ఉండకూడదు ప్లీజ్. సో చెప్పినట్టు చేయాలా, ఇదంతా కాపీ చేసుకోరి. ఎస్, నౌ ఐ విల్ రబ్ దిస్. టోటల్ రబ్ చేసేస్తున్నా. రబ్ చేసేసి ఇంకా కొత్తగా చెప్తా, ఇంకా నీట్గా చెప్తాం మనం. ఇంకా నేను ఇప్పుడు ఇండికేటర్స్ ఎలా టర్న్ అవుతుంది, యాసిడ్ బేసెస్ లో ఇండికేటర్స్ ని యూజ్ చేస్తే ఏ కలర్ లో మారుతుంది అనేది చెప్పాను అంతే. ఓకేనా? కాపీడ్ సార్ జహీర్, థ్యాంక్ యూ బేటా. కాపీ చేసుకుంటున్నావు కదా, అది చాలా మంచి విషయం. నెక్స్ట్ బేటా, నౌ వాట్ ఆర్ ద బేసెస్, వాట్ ఆర్ ద యాసిడ్స్, అంటే యాసిడ్స్ ఎలా ఉంటాయి, గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు చెప్తున్నా చూడండి ఎగ్జాంపుల్స్. యాసిడ్స్ కి ఎగ్జాంపుల్ రాస్తున్నా డియర్ స్టూడెంట్స్. యాసిడ్ కి ఎగ్జాంపుల్ రాస్తా, బేసెస్ కి ఎగ్జాంపుల్ రాస్తా నాన్న, గుర్తుపెట్టుకోవాలి నాన్న. సో మీరు టేబుల్ షార్ట్ కట్ రఫ్ నోట్స్ రాసినట్టు రాయండి. ఎస్, యాసిడ్స్. సో యాసిడ్స్ హ్యావింగ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, H2SO4, H2SO4. ఎస్ నాన్న, అమోనియా, H2SO4. నైట్రిక్ యాసిడ్, HNO3. H1O3 is a nitric acid. Acetic acid, CH3COOH is acetic acid. Yes nana. So in that acid, which is the common H plus concentration ions is more. H plus concentration ion is more. This type of we call as acidic solution. H plus ions అనేది ఎక్కువ ఉండడం వల్ల దాన్ని acidic behave అంటాం. సో మీరు అబ్జర్వ్ చేయండి డియర్ స్టూడెంట్స్, యాసిడ్ లో హైడ్రోజన్ అనేది స్టార్టింగ్ లో ఉంటుంది కాబట్టి మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు, ఇట్ ఇస్ యాసిడ్స్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ బేసెస్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ సార్? వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ బేసెస్? ఫస్ట్ వన్ ఈస్ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ టెల్ మీ నాన్న, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా చెప్పుర్రు మీరు? సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇంకా చెప్పాలి, ఇంకేమైనా గుర్తుంటే చెప్పుర్రు నాన్న, తొందరగా చెప్పాలి నాన్న. ఎస్. సో అమోనియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉంటే చెప్పాలి తొందరగా. సో అమోనియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అసిటిక్ యాసిడ్. సో I written here basically. So here what do you observe here? Here in this OH concentrations ions, hydroxide ions is more. That's why we call as bases. చూడండి ఇక్కడ లాస్ట్ లో ఏముంటుంది డియర్ స్టూడెంట్? OH హైడ్రాక్సైడ్ అంటారు దీన్ని, OH ని హైడ్రాక్సైడ్. ఓకేనా? చూడ ఇక్కడ H ప్లస్ అయాన్స్ అనేది మోర్ ఉండడం వల్ల దాన్ని యాసిడ్స్ అంటాం. అంటే H ప్లస్ అయాన్స్ అనేది కామన్, ఇక్కడ OH మైనస్ అయాన్ అనేది కామన్. సో వి కాల్ యాజ్ దట్ అల్యూమినియం హైడ్రాక్సైడ్. ఓకే, అది కూడా మనకు వస్తుంది. ఎస్. బట్ కాపీ దిస్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద యాసిడ్స్? వాట్ ఆర్ ద ఓకేనా బేటా? బేసెస్ కి ఎగ్జాంపుల్, యాసిడ్స్ కి ఎగ్జాంపుల్ ఇచ్చిన, సమ్ కెమికల్ ఫార్ములాస్ రాసిన, మాలిక్యులర్ ఫార్ములాస్ రాసిన, మీరంతా కాపీ చేసుకున్నానా? ఎస్, అంతా కాపీ చేసుకోండి. రైట్. సో రఫ్ చేసేస్తున్నా. ఎస్. చాప్టర్ గురించి మొత్తం డీటెయిల్ గా తెలుసుకున్న తర్వాత ఎంసీక్యూ క్వశ్చన్ చేయడం ఇంపార్టెంట్. ఎంసీక్యూ క్వశ్చన్ చేయడం అంటే చాప్టర్ గురించి మొత్తం మనకు ఇక్కడ మొత్తం మెమరీ పవర్ లో ఉండాలా, అప్పుడు మనం అర్థమవుతుంది నాన్న. ఓకేనా? జడ్. yes, we are going to the activity. One of the activity, what is the olfactory indicator? What is the olfactory indicator? Olfactory indicator is the one of the substance. Okay na? So it is one of the indicator to identify odor change. Smell toti చెప్పడం, వెనిలా. ఓకేనా? స్మెల్ తోటి చెప్పడం olfactory indicator అంటారు. ఓకేనా బేటా? సార్ pH scale చెప్తా. వెయిట్. Next we are going to that one of the activities very important, that very important, evolution of gas. When acid react with metal, acids and bases react with
రియాక్ట్ విత్ మెటల్, మెటల్ తోటి రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది అనేది నేర్చుకోవడమే మన ఇప్పుడు కాన్సెప్ట్. దిస్ ఇస్ ద హెడ్డింగ్. యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్, వాట్ ఈస్ గివ్ ద రియాక్షన్స్. బేస్ రియాక్ట్ విత్ మెటల్ ఏం జరుగుతుంది, యాసిడ్ మెటల్ తోటి రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది, బేస్ మెటల్ తోటి రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది. yes, I will give the chemical reaction. I will give the, when acid react with metal, when acid react with metal, ఒక యాసిడ్ మెటల్ తోటి రియాక్ట్ అయితే ఏం చేస్తుంది, ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంది ఇంపార్టెంట్. yes, it will give salt, it will give salt place hydrogen gas is evolved, liberated of hydrogen gas, hydrogen gas is liberated. Liberated ki sign ila istam manam, okay, arrow sign paiki ivadam, okay na beta. yes, give me some example of, give me some example. When acid, we know that strongest acid is hydrochloric acid, metal we call as zinc, it will give the reaction is zinc chloride, zinc chloride, and that hydrogen gas is liberated, hydrogen gas is liberated. When hydrogen gas, when will liberated, hydrogen gas అనేది ఎప్పుడు లిబరేట్ అవుతుంది, when acid react with metal, when acid react with metal it will give salt. okay beta, now it is a aqueous solution, it is aqueous solution, it is a solid category, physical states రాస్తున్నా, is a aqueous, కరిగిపోతుంది కదా జింక్, aqueous solution. yes, it is a gasic. okay na, yes. so now it is a one of the chemical equations. okay na, chemical equations and reactions. acid react, now do balance equation. ikkada chlorine 2 undi, ikkada hydrogen 2 undante we can keep here 2, that is a balanced equation. next here ippudu em cheptuna, for example oka inko equation తీసుకుందాం, ఇంకో ఈక్వేషన్ తీసుకున్నాం. ఎలా తీసుకుంటున్నాం అంటే when sulfuric acid react with metal, ఒకవేళ సల్ఫ్యూరిక్ యాసిడ్ మెటల్ తోటి రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది చెప్పాలా. yes, సో ఏం జరుగుతుంది, జింక్ సల్ఫేట్ is a aqueous solution of salt. yes, and H2 gas is liberated, H2 gas is liberated. Sulfuric acid is an aqueous solution, it is a solid, it is a salty category, is soluble, కరిగిపోతుంది కాబట్టి aqueous అని ఇస్తున్నా, it is a gaseous category. These are the example of that. acid react with metal, it gives salt and hydrogen gas is liberated. okay dear students, copy this. is a chemical reactions, very very important, ఎందుకంటే MCQ లో chemical equations అడుగుతాడు. yes నానా, so write that this is a copy the acid, ఇది ఎవరికి సంబంధించింది, when acid react with metal it gives salt and hydrogen gas is liberated. yes, this is the one of the same. now reaction with base, reaction with base, acid తోటి చెప్పినప్పుడు రియాక్షన్, ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఇక్కడ ఏం తీసుకుంటున్నా, ఇక్కడ ఇప్పుడు బేస్ తీసుకుంటున్నా డియర్ స్టూడెంట్ చూడండి. yes, second character is base. when base react with metal, what will give same like that hydrous. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఏం చేస్తుంది అనేది చెప్తున్నా చూడండి. స్పీడ్ గా చెప్పడం, స్పీడ్ గా చెప్తేనే బెటర్ బెటా. yes, hydrogen gas is liberated. when base react with metal it gives salt and hydrogen gas. so can I take you one of the base, strongest base, sodium hydroxide is a base, metal we take is a zinc is a metal, zinc is a metal. what will give sodium zincate oxide, sodium zincate oxide ante Na2 ZnO2 is a sodium zincate, is a salt category. so hydrogen gas is liberated, hydrogen gas is liberated is an example of that. when base react with metal it gives salt and water. so it is a salty category, salt ante is a solid category, this solid undadu karagadu. yes, is a solid, it is a aqueous solutions, is a physical states, it is a gasic solutions. dear students, గుర్తు పెట్టుకోండి, we do balance equation here too. చూడండి బ్యాలెన్స్ అయిపోతుంది, సోడియం జింకేట్ అంటారు, దీన్ని ఏమంటారు, సోడియం జింకేట్. చూడండి, when zinc react with sodium hydroxide, when zinc react with sodium hydroxide it will give sodium zincate and H2 gas is liberated. yes, H2 gas is liberated. so this is the best example of that, best example of that. when base is react with metal it gives salt and hydrogen gas is liberated, hydrogen gas is liberated or evolved in the gas. సో ఇన్స్టా ఉందా బడ, రే ఏం కామెంట్ చేస్తున్నారు నానా, వినండి నానా ప్లీజ్, నానా క్లాస్ వినండి. సో ఇప్పుడు రాసినా కదా, what do you observe, when acid or base react with metal it gives salt and hydrogen gas. so I will give the conclusion of the reactions, I will give the conclusion of the activity 2 and 3. సో ఓకే బేటా, మనకు టెక్స్ట్ బుక్ లో యాక్టివిటీస్ ఉన్నాయి 2 and 3 లో. yes, I observe that when acid and react with base, acid or base react with metal,
metal, it gives salt and hydrogen gas is liberated. H2 gas is liberated. I observed that when acid react with acid or base, acid కావచ్చు బేస్ కావచ్చు, వాళ్ళు మెటల్ తోటి రియాక్ట్ అయితే ఏమవుతుంది చెప్పుర్రి, సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్. ఎస్, వింటున్నారు కదా ఇక్కడ కాన్సన్ట్రేషన్ గా. సార్ ఐ నో దిస్ సబ్జెక్ట్, ఓకే సార్, ఆస్క్ ఎనీ క్వశ్చన్స్, ఐ టెల్ యూ, ఓకే బేటా, రైట్ నానా, నైట్. ఇప్పుడు టాపిక్ వెళ్ళిపోదాం మనం. నేను ఇప్పుడు జస్ట్ మీకు రివైజ్ చేస్తున్నాను, మీకు జస్ట్ రివైజ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుతా, ఎంసీక్యూ క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ విందాం మనం, టాపిక్స్ విందాం మంచిగా. ఎస్ నాన్న, క్వశ్చన్స్ కూడా అడుగుతా, ఫస్ట్ అయితే విందాం మనం. ఎస్, నౌ ద కీపింగ్ ద హెడ్డింగ్ ఆఫ్ వెన్ మెటల్ ఆక్సైడ్ react with acid. Metal oxide react with acid. ఒకవేళ మెటల్ ఆక్సైడ్ యాసిడ్ తోటి రియాక్ట్ అయితే ఏమవుతుంది, ఈ స్టోరీ కూడా చెప్తా బేటా. దీనికంటే ముందు ఒక చిన్న టాపిక్ చెప్తా ప్లీజ్ నాన్న, ఆ టాపిక్ మర్చిపోయినా నేను, ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నా. ఎస్, నౌ టాపిక్ ఈస్ సోడియం కార్బోనేట్ and sodium hydrogen carbonate or sodium bicarbonate, లేదంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ కూడా అని అంటారు దీనికి. రియాక్ట్ విత్ యాసిడ్స్. ఒకవేళ సోడియం కార్బోనేట్ అండ్ సోడియం బైకార్బోనేట్ యాసిడ్ తోటి రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది, యాసిడ్ తోటి రియాక్ట్ అయితే ఏమైతుంది అనేది నేర్చుకుంటున్నాం ఇప్పుడు. yes, I will write the reactions. సోడియం కార్బోనేట్ కి ఫార్ములా చెప్పండి. సోడియం కార్బోనేట్ అంటే ఫార్ములా ఏంది, Na2CO3 అంతే కదా. మెటల్ కార్బోనేట్ అంటారా బాబు దీనికి, ఓకేనా. మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ చెప్పండి, NaHCO3. దీని సోడియం బైకార్బోనేట్ అంటారు, లేదంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటారు. సోడియం కార్బోనేట్ అండ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ విన్ రియాక్ట్ విత్ ద యాసిడ్ అంటే వీళ్ళు యాసిడ్ తోటి రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది అంటే, ఐ విల్ రైట్ దట్ సోడియం కార్బోనేట్ రియాక్ట్ విత్ యాసిడ్, వాట్ విల్ గివ్, సోడియం ఏమో క్లోరిన్ కి పట్టుకుంటాడు, సోడియం అనేటోడు క్లోరిన్ కి రొమాన్స్ చేస్తాడు, ఓకేనా బేటా. నౌ ఇట్ విల్ గివ్ సోడియం క్లోరైడ్ సాల్ట్, ఓకేనా బేటా. ప్లస్ ఇక్కడ చూడండి, హైడ్రోజన్ ఎవరికి కావాలి, ఆక్సిజన్ కావాలి, కాబట్టి హైడ్రోజన్ ఏమో ఆక్సిజన్ కి తీసుకుంటాడు. మరి కార్బన్ డైఆక్సైడ్ ఎవరితోటి రిలీజ్, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఇవాల్వ్డ్. ఎస్, నౌ ఇట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, వెన్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఇవాల్వ్డ్, సోడియం కార్బోనేట్ రియాక్ట్ విత్ యాసిడ్ ఆర్ మెటల్ కార్బోనేట్ కూడా అంటారు దీన్ని. ఎస్, నౌ వన్ మోర్ రియాక్షన్స్. ఇప్పుడు ఇది సోడియం కార్బోనేట్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఒకవేళ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకోండి, NaHCO3, sodium hydrogen carbonate react with acid, what will give, same like that, sodium chloride and water and carbon dioxide is evolved. Yes, now do balance here, ఇక్కడ 2 పెడితే అయిపోతుంది, చూడండి. సో 2 HCl 2 క్లోరిన్, ఇక్కడ 2 పెట్టుకుందాం, 2 క్లోరిన్ రావాలి కదా. ఎస్, బ్యాలెన్స్ ఉందా ఇది, Na దగ్గర 2 రావాలి, ఇక్కడ 2 రావాలి, ఇంకా 2Cl ఇక్కడ 2 పెట్టుకుందాం, ఇంకేం బ్యాలెన్సా. ఇట్ ఈస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ చూడండి. సో ఇది ఆల్రెడీ బ్యాలెన్స్డ్. సో వాట్ యు అబ్జర్వ్ డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, సోడియం కార్బోనేట్ రియాక్ట్ విత్ యాసిడ్, ఇట్ విల్ గివ్ సాల్ట్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. హియర్ ఆల్సో సోడియం బైకార్బోనేట్ రియాక్ట్ విత్ యాసిడ్, ఇట్ విల్ గివ్ సాల్ట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్. నౌ దీస్ 2 రియాక్షన్ నుంచి ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ లో కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేసినాం కదా, దాన్ని ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక స్లేక్డ్ లైమ్ వాటర్. అంటే స్లేక్డ్ లైమ్ ఎలా ఉంటుంది, స్లేక్డ్ లైమ్ ఇస్ ఏ కాల్షియం హైడ్రాక్సైడ్, known as calcium hydroxide. When calcium hydroxide is a slaked lime water, aqueous solution బట్ అది కరిగించే గుణం ఉంటుంది దీనికి. సో స్లేక్డ్ లైమ్ రియాక్ట్ విత్ కార్బన్ డైఆక్సైడ్ తోటి కలిసిపోతే అప్పుడు ఏమొస్తుంది, ఇట్ విల్ బికమ్ కాల్షియం కార్బోనేట్. Calcium carbonate is a precipitate is a salty category. It will give and water అనేది ప్రొడ్యూస్ చేస్తుంది చూడండి. వాటర్ అంటే
కింద బాటమ్ లో లేయర్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది, వాటర్ అనేది పైన లేయర్ ఉండిపోతుంది. ఎప్పుడు జరిగింది చూడండి, ఫస్ట్ రియాక్షన్ లో రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ని ఒక స్లే కూల్ టైమ్ లో నేను కొంచెం కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తే అప్పుడు ఏమైంది, కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్ విల్ బి దేర్. ఎస్, నౌ ఇక్కడ కాల్షియం కార్బోనేట్ ఉంది కదా, మళ్ళీ ఇంకో రియాక్షన్ చేస్తున్నా. ఏం రియాక్షన్ చేస్తున్నా, నౌ దిస్ కాల్షియం కార్బోనేట్ కాకోత్రి అంటారు కదా, ఫేమస్ సినిమాలో అంటారు కదా కాకోత్రి అంటే, కాల్షియం కార్బోనేట్ నే కాకోత్రి అంటుంటారు ఇట్లా మజాక్ కోసం. CaCO3 ని కాల్షియం కార్బోనేట్ is a precipitate, okay, is a salty category, and here ఇక్కడ ఏముంటుంది, వాటర్ ఉంది. అంటే ఈ రైట్ సైడ్ లో ప్రొడక్షన్ లో ప్రొడక్ట్స్ లో ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ మళ్ళీ ఏమైనా యాడ్ చేయాలి, సెకండ్ టైం రిలీజ్ అయిన కెమికల్ ఈక్వేషన్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ని మళ్ళీ యాడ్ చేసినది, మళ్ళీ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ని యాడ్ చేస్తే ఇట్ విల్ గివ్ కాల్షియం బై హైడ్రోజన్ కార్బోనేట్. Bihydrogen carbonate is a precipitate, white precipitate beta idi white precipitate salty category, okay nana. So this is the famous chemical reactions, ఇది బాగా గుర్తుపెట్టుకోండి నాన్న. ఈ 2 కెమికల్ రియాక్షన్స్ నుంచి ఇవి ప్రొడ్యూస్ చేస్తాం. స్లేకుల్ లైమ్ అంటారు దీన్ని, స్లేకుల్ లైమ్ కాల్షియం హైడ్రాక్సైడ్, లైమ్ స్టోన్ ఓకే, లైమ్ వాటర్ అంటారు దీన్ని. ఎస్, స్లేకుల్ లైమ్ ఓకేనా మేడం, కలిస్తే ఏమైతుంది చూడండి, ఇది స్టోరీ నాన్న. ఎస్, వింటుర్రా అందరూ, వినాలి నాన్న. సో అందరు వింటున్నారు, కాపీ దిస్ కెమికల్ రియాక్షన్స్, ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కెమికల్ రియాక్షన్స్ ఉంటేనే MCQ చేయగలుగుతారు మీరు. ఎస్, లైమ్ స్టోన్ కూడా అంటారు కదా బ్రో, అవునుగా లైమ్ స్టోన్ కూడా అంటారు నాన్న. ఎస్, లైమ్ స్టోన్ కూడా అంటారు. రేస్, సో ఇదంతా కాపీ చేసుకున్నారు కదా. ఎస్, రియాక్షన్ బాగా ఓవరాల్ గా గుర్తుపెట్టుకోండి. వాట్ యు అబ్జర్వ్ హియర్, వాట్ ఐ విల్ రైట్ దట్ అబ్జర్వేషన్. ఇక్కడ అబ్జర్వేషన్ కూడా రాస్తాను నేను మీకు, మళ్ళీ ఇంకోసారి రాస్తా అబ్జర్వేషన్ అనేది. I observe that metal carbonate or metal hydrogen carbonate react with acid తో కలిస్తే ఏమైతుంది, it will give salt plus water ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ CO2, ఓకేనా. సో అర్థమవుతుంది కదా అందరికి, వింటున్నారు కదా మమ్మ. ఎస్, వినాలి, వింటున్నారు కదా. వెన్ మెటల్ కార్బోనేట్ కావచ్చు, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ కావచ్చు, ఆర్ బైకార్బోనేట్ కూడా అనొచ్చు. దెన్ రియాక్ట్ విత్ యాసిడ్, వాట్ విల్ గివ్ సాల్ట్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ రిలీజ్. ఎస్ బేటా, సో దిస్ ఇస్ ద మెయిన్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ద యాక్టివిటీ. ఎస్, నౌ we are going to the one more activity. So class we know yes, పులిహోర రాజా అంట, వాము. Now heading is metal oxide react with acid. యాసిడ్ తోటి మెటల్ ఆక్సైడ్ రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ద మెటల్ ఆక్సైడ్ అంటే ఏంది, మెటల్ అండ్ ఆక్సిజన్ రియాక్షన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ గివ్ మెటల్ ఆక్సైడ్. వి కాల్ ఇస్ ద మెటల్ ఆక్సైడ్. మెటల్ ఉండాలి, ఆక్సిజన్. when metal react with oxygen it will give metal oxide, ఓకేనా మేడం. ఇప్పుడు చూడండి, ఒక సొల్యూషన్ తీసుకుంటున్నా. ఐ విల్ టేక్ దట్ వన్ ఎగ్జాంపుల్. మెటల్ ఆక్సైడ్ మీన్ కాపర్ ఆక్సైడ్ అనేది ఒక మెటల్ ఆక్సైడ్ అనుకుందాం. కాపర్ అండ్ ఆక్సిజన్, కాపర్ ఆక్సైడ్. when copper oxide react with hydrochloric acid, strongest dilute hydrochloric acid to react చేస్తే it will give break the reaction. Copper react with chlorine, it will copper chloride. And what is the left here, hydrogen and oxygen is the left. ile kada వీళ్ళిద్దరు ప్లేస్ అయితే వీళ్ళిద్దరు కలిసిపోతారు వాటర్. సో చూడండి ఇక్కడ, when metal oxide react with acid it will give, it is a salt. ఇది కూడా ఏం జరుగుతుంది ఇక్కడ, ఇది కూడా ఒక సాల్ట్ అన్నట్టు, ఇది కూడా వాటర్ అన్నట్టు, ఓకేనా బేటా. సో సాల్ట్ అండ్ వాటర్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఒక ఈక్వేషన్ ఉంది, ఆ ఈక్వేషన్ కూడా నేర్పిస్తాను మీకు. ఎస్, సో metal oxide react with acid, what will give, so it is a metal oxide ఏమో యాసిడ్ తో కలిస్తే ఏమవుతుంది అనేది స్టోరీ. యాసిడ్ తో కలిస్తే ఏం జరుగుతుంది, సాల్ట్ వస్తుంది అండ్ వాటర్ వస్తుంది. సాల్ట్ అండ్ వాటర్ ఎప్పుడు వస్తుంది, న్యూట్రలైజేషన్ రియాక్షన్ లో వస్తుంది. ఎస్, సో గోయింగ్ టు ద టాపిక్ ఆఫ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్. చూడండి, నేను ఒక దానికంటే ముందే చెప్పేసిన మీకు ఒక టాపిక్. ఎస్,
న్యూట్రలైజేషన్ రియాక్షన్, న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ వెరీ ఇంపార్టెంట్ బేటా. న్యూట్రలైజేషన్ రియాక్షన్ గుర్తుందా? when acid react with base it will give salt and water. So shortcut I am writing that. Yes, metal oxide చెప్తావు. when acid react with base it gives salt and water. So న్యూట్రలైజ్ రియాక్షన్ అంటే మనం చెప్పండి కామన్ సాల్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కదా న్యూట్రలైజేషన్ రియాక్షన్స్. when acid is a hydrochloric acid and the base is known as sodium hydroxide, then gives and sodium chloride and water mean H2O. Yes, so salt and water ఎప్పుడు వస్తుంది? when acid or base react అయినప్పుడు వస్తుంది. గుర్తుపెట్టుకోబెట్ట, సాల్ట్ అండ్ వాటర్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది, ప్రొడక్ట్ వస్తుంది అంటే యాసిడ్ బేస్ రియాక్ట్ చేసుకున్నప్పుడు న్యూట్రలైజేషన్ రియాక్షన్ వస్తుంది. అర్థమైందా నాన్న? సో కెమికల్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ చాప్టర్ అంటే మొత్తం కెమికల్ ఈక్వేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో నాన్ మెటల్ చెప్తావు, నాన్ మెటల్ ఆక్సైడ్ తో కూడా చెప్తాను. వేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అంటే సాల్ట్ అండ్ వాటర్ ప్రొడ్యూస్ అవ్వడమే న్యూట్రలైజేషన్ రియాక్షన్స్, అంటే యాసిడ్ బేస్ కలుస్తారనమాట. సో ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, వెన్ మెటల్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ యాసిడ్ అంటే ఏం అన్నాను, సాల్ట్ అండ్ వాటర్ ప్రొడ్యూస్ అయింది అన్నాను. ఇప్పుడు హెడ్డింగ్ వచ్చేసి మెటల్ నాన్ మెటల్ ఆక్సైడ్ అంటే ఇక్కడ నాన్ మెటల్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ బేస్. నా యాసిడ్ తోటి బేస్ అవ్వదు, రియాక్ట్ విత్ బేస్ తోటి మాత్రమే జరుగుతుంది. ఓకేనా బేటా? సో హియర్ నాన్ మెటల్ ఆక్సైడ్ అంటే కెన్ ఐ టేక్ హియర్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ అ నాన్ మెటల్ ఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఇస్ అ నాన్ మెటల్ కదా, నాన్ మెటల్ ఆక్సైడ్ కదా, ఇది నాన్ మెటల్ కదా, మెటల్ ఉంది ఆక్సిజన్ ఉంది, నాన్ మెటల్ ఆక్సైడ్. సో చూడండి బేస్, వాట్ ఇస్ ద బేస్? ఐ విల్ టేక్ కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం ఇందాక ఒక ఈక్వేషన్ కూడా రాసిన మీకు. ఓకేనా బేటా? కాల్షియం హైడ్రాక్సైడ్ ఇస్ ఎ బేస్. when it is a base react with non-metal oxide it will give, so non-metal oxide it will give calcium carbonate and water will be produced. water అనేది వస్తుంది. చూడండి డియర్ స్టూడెంట్స్, ఇక్కడ కూడా ఏం చేస్తుంది, బేస్ అండ్ హియర్ ఇక్కడ చూడండి రియాక్షన్ ఏమొచ్చింది, ఇక్కడ సాల్ట్ అండ్ వాటర్. సో ఇప్పుడు సాల్ట్ అండ్ వాటర్ వచ్చిందంటే ఇక్కడ బేస్ ఉంటే ఇది ఏముంటుంది, హియర్ కార్బన్ డైఆక్సైడ్ బిహేవ్ లైక్ ఏ యాసిడ్. సో కార్బన్ డైఆక్సైడ్ బిహేవ్ లైక్ ఏ యాసిడ్. గుర్తు పెట్టుకోండి డియర్ స్టూడెంట్స్, గుర్తు వింటున్నారు కదా? కామెంట్ చేస్తున్నారు జస్వంత్ పులివురా. వెయిట్ బెటా వెయిట్, కామెంట్స్ ఆపండి కొంచెం ప్లీజ్, కామెంట్స్ స్టాప్ చేయండి. వేసినాను. వెన్ బేస్ రియాక్ట్ విత్ నాన్ మెటల్, బేస్ రియాక్ట్ ఉందంటే ఇక్కడ ఈ నాన్ మెటల్ కార్బన్ డైఆక్సైడ్ ఎలా బిహేవ్ చేస్తుంది, యాసిడిక్ బిహేవ్ కలుగుతుంది. కాబట్టి ఇక్కడ రిజల్ట్ లో సాల్ట్ అండ్ వాటర్ రావడం జరిగింది. ఎస్, సో టీఎస్ లో కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి. నన్ను మోడల్ పేపర్ చూసుకోవాలి మీరే. ఎస్, వెన్ మెటల్ ఇవన్నీ చెప్పేసిన బేటా. సో ఇప్పుడు అన్ని చెప్పేసిన. ఓవరాల్ గా నాకు అర్థమైంది ఏంటంటే యాసిడ్ బేస్ కలిస్తే ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది యాసిడ్ బేస్ కలిస్తే సాల్ట్ వాటర్ వస్తుంది. సెకండ్ వన్ మెటల్ ఆక్సైడ్ ఏమో అంటే మెటల్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ యాసిడ్ తో కలిస్తే సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది. అండ్ థర్డ్ వన్ నాన్ మెటల్ ఆక్సైడ్ బేస్ తో కలిస్తే సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది. షార్ట్ కట్ రాస్తున్నాను, సో మీరు అందరు కాపీ చేసుకోండి. ఎస్ సార్, ఇది నేను మమ్మీ సార్ ఏం అర్థమైతలేరా మీకు. ఎస్, వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ సాల్ట్ అండ్ వాటర్, వెన్ మెటల్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ యాసిడ్ salt and water, when not ikkada metal oxide react with acid salt and water, non metal oxide react with base salt and water. So these are the different. okay na beta, ikkada chudandi ikkada maartunappudu but result matram same vastundi. These type of reactions we call as neutralization reaction. వీళ్ళని న్యూట్రలైజేషన్ రియాక్షన్ కలిగి జరుగుతుందని అర్థం చేసుకోవాలి. న్యూట్రలైజేషన్ ఎగ్జాంపుల్ కి ఇవే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు సార్. ఎస్, సో ఐ రఫ్ చేసేసి ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఒక చిన్న టాపిక్ చెప్తున్నా చూడండి. ఎస్, వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ వాటర్, బట్ యాసిడ్ ఏమో వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ వాటర్ ఏమొస్తుంది, హైడ్రోనియం ప్రొడ్యూస్ చేస్తుంది. హైడ్రోనియం అండ్ క్లోరిన్ గ్యాస్ విల్ బి లిబరేటెడ్. క్లోరిన్ గ్యాస్ అనేది ఇవాల్వ్ అయిపోతుంది. హైడ్రోనియం అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తుంది,
సో చెప్పండి నాన్న, హైడ్రోనియం ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తుంది? హైడ్రోజన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్ విత్ వాటర్. ఇక్కడ యాసిడ్ రియాక్ట్ విత్ వాటర్, హైడ్రోనియం అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిస్తుంది. యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్ ని తగ్గిస్తున్నాం, క్లోరిన్ అనేది ఇవాల్వ్ చేస్తుంది. ఎస్, ఇప్పుడు చూడండి ఒక్కొక్క దాంట్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్, సో ఇట్ విల్ బి బ్రేక్ ద హెచ్ ప్లస్ అయాన్స్ అండ్ క్లోరిన్ ఇస్ నెగిటివ్. చూడండి H2SO4 ఉందనుకో, అప్పుడు ఎలా బ్రేక్ చేస్తాం? హైడ్రోజన్ ఈజ్ ద ప్లస్ వస్తుంది, సల్ఫేట్ ఈజ్ ద నెగిటివ్ కేటగిరీస్. It will be breakdowns, it will be break concentration in the presence of water. In the presence of water, water లో డిజాల్వ్ చేసినప్పుడు it will be the acids ఇలా బ్రేక్ అవుతుంటాయి. హైడ్రోనియం ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది? when hydrogen and H2 gas is liberated, హైడ్రోజన్ అండ్ ఇంకో హైడ్రోజన్ H ప్లస్ అయాన్స్ అండ్ హైడ్రోజన్ అనేది లిబరేట్ చేస్తే it will becoming హైడ్రోనియం. హైడ్రోనియం అనేది ప్రొడ్యూస్ చేస్తుంది నాన్న, గుర్తుపెట్టుకోండి. ఎస్, హైడ్రోనియం అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. when H plus ions react with water, it will give hydronium. So we call is a hydronium. దీన్ని ఏమంటారు మనం? హైడ్రోనియం అంటారు డియర్ స్టూడెంట్స్. సో వినాలి నాన్న, ఇస్ అ కెమికల్ చాప్టర్ ఇది. సో నేతాజీ వినాలి నాన్న. ఓరే దేవుడా, కామెంట్ లాగుతలేవురా నేతాజీ. గట్లనే బిడ్డ కొన్ని బేసిస్ లో కూడా బ్రేక్ చేయడం నేర్చుకోవాలి వాటర్ తోటి. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సార్ క్వశ్చన్ అడగండి. వెయిట్ అడుగుతా కొంచెం. వెన్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్, సోడియం ఇస్ ద పాజిటివ్ అయాన్స్, క్యాటయాన్ అండ్ OH మైనస్ ఇస్ ద నెగిటివ్. సో ఇలా బ్రేక్ అవ్వడం. ఇప్పుడు పొటాషియం హైడ్రాక్సైడ్ ఉందనుకో, పొటాషియం హైడ్రాక్సైడ్ ఎలా బ్రేక్ చేస్తాం? K ప్లస్ అండ్ OH మైనస్ అయాన్స్ అనేది లిబరేట్. ఇలా సపరేట్ చేస్తున్న హైడ్రోనియం జరిగినప్పుడు. స్టూడెంట్ బేట మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంది, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ని ఎలా బ్రేక్ చేస్తారు చెప్పండి మీరు? ఇట్ విల్ బి మెగ్నీషియం ఇస్ 2 ప్లస్ అండ్ OH ఇస్ గివ్స్ రైస్ టు నెగిటివ్ అయాన్స్. సో ఇలా బ్రేక్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నౌ ఐ విల్ గివ్స్ లాస్ట్ వన్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంది. ఎలా బ్రేక్ చేస్తాం? కాల్షియం ఇస్ 2 ప్లస్ అయాన్స్ అండ్ హియర్ OH మైనస్ అయాన్ ఇస్ లిబరేటెడ్. అంటే ఇక్కడ అయాన్స్ అనేది ఇలా జరుగుతుంది. ఎస్, నేతాజీ గారు వింటలేరు మీరు. ఎస్, సో దిస్ ఇస్ ద when base react with water in the presence of water, వాటర్ లో కలిసినప్పుడు ఇవన్నీ వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు ఇలాంటి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి బేటా. ఎస్, దిస్ ఇస్ ద ఒక హైడ్రోనియం తో జరిగినప్పుడు. నౌ వీఆర్ గోయింగ్ టు ద స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. హౌ టు డిసైడ్ ద స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్? నౌ టాపిక్ ఈస్ నోన్ యాజ్ స్ట్రాంగ్ యాసిడ్ and strong base. Strong acid and strong base. Strong acid ante it will be right here. Hydrochloric acid is a strong acid and the strong base is a sodium hydroxide. వీటికి pH వాల్యూ మీద డిపెండ్ అవుతుంటుంది. సో ఇంకా చెప్పాలంటే H2SO4 స్ట్రాంగ్ యాసిడ్ కింద వస్తుంది. ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మిక్స్డ్ ఆఫ్ మ్యాంగనీస్. ఓకేనా మేడం? సో ఇక్కడ కొన్ని వస్తున్నాయి అనమాట. సార్ క్వశ్చన్ అడగండి, అడుగుతా. ఒక pH వాల్యూ వేసిన తర్వాత సాల్ట్ క్యారెక్టర్ కి ముందు అడుగుతా. ఎస్, pH. What is the stands for pH? P stands for power of the concentration power of the hydrogen ions. The concentration power of the hydrogen ions, plus ions, concentration power of the hydrogen. Pointogen అంటారు. P stands for pointogen. Okay, power of the hydrogen అంటారు నాన్న, గుర్తుపెట్టుకోండి. So now I will give the scale. pH స్కేల్ చెప్తున్నా చూడండి. pH స్కేల్ షార్ట్ కట్ చెప్తున్నా మీకు, స్పీడ్ గా వెళ్ళాలి. pH స్కేల్ చూడండి, గుర్తుపెట్టుకోండి నాన్న. pH స్కేల్ 0 to 14 ఉంటుంది, 0 నుంచి 14 వరకు ఉంటుంది. ఎస్, 7 is the న్యూట్రల్ బేటా, గుర్తుపెట్టుకోండి. 7 అనేది ఏంటంటే న్యూట్రల్, అంటే ఎగ్జాక్ట్లీ న్యూట్రల్. ఇక్కడ ఉండే కేటగిరీని మనం ఏమంటారు? యాసిడ్స్ అంటాం డియర్. 0 to 7 less than 7 is acid. నెక్స్ట్ greater than 7 to 14 is known as bases. సో వీళ్ళని మనం బేసెస్ అంటాం నాన్న, వీళ్ళని మనం యాసిడ్స్ అంటాం, గుర్తుపెట్టుకో. నేను మిస్సేజ్ చేస్తా, ఐడి చెప్పు బ్రో. అరే ఏం 7 is a neutral, రైట్ నాన్న? రైట్, వినాలి నాన్న. ఎస్, నౌ హియర్ 1 2 3 4 5 6. ఎస్, నౌ హియర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమంటారు అంటే 4 నుంచి 5 వరకు వీక్ యాసిడ్ అంటారు నాన్న, గుర్తుపెట్టుకోండి. వీక్ యాసిడ్. సో 1 నుంచి 0 నుంచి 3 వరకు ఉండేదాన్ని స్ట్రాంగ్ యాసిడ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్ యాసిడ్ నాన్న రాసుకోవాలి మీరు ప్లీజ్. 0 నుంచి 3 వరకు ఉంటే స్ట్రాంగ్ యాసిడ్ అంటే లెస్ దెన్. ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్ అని ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ 8 9 10. ఓకే నాన్న? 11 12 13 14. ఎస్,
సో వీళ్ళని మనం ఏమంటాం 11 నుంచి 14 వరకు ఉండేదాన్ని మనం స్ట్రాంగ్ బేస్ అంటాం. స్ట్రాంగ్ బేస్ అంటాం. ఇక్కడ నుంచి కూడా వరకు మనం వీక్ బేస్ అంటాం. గుర్తుపెట్టుకోండి నాన్న, రైటింగ్ అర్థం చేసుకోవాలి. వీక్ బేస్ స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్. సో డియర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, 7 is the న్యూట్రలైజేషన్ రియాక్షన్. 7 is the న్యూట్రలైజేషన్. ఓకేనా, 7 to 8, 10 వచ్చేసి స్ట్రాంగ్ బేస్. 7 to అరే నాన్న స్ట్రాంగ్ ఏమో ఇటు నుంచి వస్తుంది రా బాబు, 11 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇట్లా ఉంటుంది. న్యూట్రల్కి ఇది తగ్గుతుంటుంది, ఇటు నుంచి ఇది తగ్గుతూ ఉంటుంది. చూడండి, ఇలా ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వచ్చి తగ్గిపోతుంది. సార్ న్యూట్రలైజేషన్ ఎగ్జాంపుల్ వాటర్, కామన్ సాల్ట్ బేటా. కామన్ సాల్ట్ ఇస్ ద న్యూట్రలైజేషన్ reaction and acid react with base, it will give neutral reactions. Now questions అడుగుతాను చూడండి. సో సాల్ట్ గురించి చెప్తా, బట్ దానికంటే ముందు మనం స్ట్రాంగ్ యాసిడ్ 0 to 3 స్ట్రాంగ్ యాసిడ్, రైట్ నాన్న. నౌ గోయింగ్ టు ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ చెప్దాం మనం, 1 by 1 క్వశ్చన్ చెప్పుకుందాం. ఎస్, క్వశ్చన్ తీసుకొస్తాం మీ ముందు. ఎస్ డియర్ స్టూడెంట్, ప్రీవియస్ బోర్డ్ లో అడిగిన క్వశ్చన్స్ ఇస్తున్నాను మీకు. ప్రీవియస్ బోర్డ్ లో ఏమేమి క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, అలర్ట్ ఉండాలి అందరు, ఇప్పుడు అలర్ట్ ఉండాలి. ఎస్, సాల్ట్ గురించి చెప్పలే ఇంకా మీకు, ఓన్లీ యాసిడ్ బేస్ మాత్రమే చెప్పి క్వశ్చన్స్ అడగమంటారు. చాలా మంది కామెంట్స్ వచ్చేసి సార్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, కాబట్టి బ్లడ్ ఇస్ ద పిహెచ్ వాల్యూ ఎంత సార్, బిహెచ్ వాల్యూ బెటా, బ్లడ్ ఇది ఎంత ఉంటుంది, యాసిడా బేసా, మీరే చెప్పాలి అన్నది. ఎస్, ఐడెంటిఫై the salt in the following. చెప్పండి. ఎస్, ఫస్ట్ వన్ ఈస్ NaCl, సెకండ్ వన్ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్, అండ్ ద ఫోర్త్ వన్ వచ్చేసి HCl, hydrogen carbonated. Which is the option? Identify salt in the following. ఈ ఫాలోయింగ్ ఆప్షన్స్ లో ఏది సాల్ట్ అంటామమ్మా, చెప్పాలి మామ. ధనుజయ్ సాగర్ 1 ఆప్షన్, రైట్ బేటా. సో అందరి ఇప్పుడు చూడు ఎట్లా వస్తాయి మెసేజ్. ధనుజయ్ సాగర్, మామ్స్ లవ్లీ డాటర్స్. ఎస్, సో మన సబ్స్క్రైబర్ కంటిన్యూస్ గా వింటున్నారా, దట్ ఈస్ మై కెపాసిటీ. NaCl, రైట్. విచ్ ఇస్ ఆప్షన్ 1 డియర్ స్టూడెంట్స్, ఆప్షన్ చెప్పాలి. 1 or 2 or 3? సంతు ఆప్షన్ 1 NaCl, రైట్ మన. సో కామన్ సాల్ట్ చెప్పాను కదా, సాల్ట్ అంటే ఏంది, సోడియం హైడ్రాక్సైడ్ ఇస్ అ బేస్. ఇది సాల్ట్ బేటా, గుర్తుపెట్టుకోండి, ఇది సాల్ట్, ఇది వచ్చేసి బేస్ వస్తుంది సోడియం హైడ్రాక్సైడ్. ఇది ఏంది, యాసిడ్. ఓకేనా, ఇది ఏంది, పేరే పెట్టలేకపోతాం దీనికి మనం. ఇట్స్ హైడ్రోజన్ అండ్ కార్బన్ అండ్ నైట్రోజన్, వీళ్ళందరూ కలిసి, ఇది యాసిడ్ కాదు, బేస్ కాదు. సో ఏదో సంథింగ్ ఇది. ఓకేనా, నన్ ఆఫ్ దిస్. సో ఐ విల్ అబ్జర్వ్ దట్ సోడియం క్లోరైడ్ ఇస్ అ కామన్ సాల్ట్, కాబట్టి దిస్ ఇస్ ద ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. సోడియం క్లోరైడ్. డియర్ స్టూడెంట్స్, రైట్ ఆప్షన్ మేడం. మీరు అందరు కరెక్ట్ చేసి చూసిరా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే నాన్న 2022లో వచ్చింది. 2022 అంటే 2 years బ్యాక్ పేపర్ లో వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇది. ఎస్, నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ నెంబర్ 2, సెకండ్ క్వశ్చన్స్. A solution with pH less than 7 is first option sodium chloride solution, second one వచ్చేసి sodium hydroxide solution. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి అసిటిక్ యాసిడ్ solution, and the fourth one is slaked lime solution. చెప్పాలన్నా, విచ్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్ చెప్పాలి అందరూ. హాయ్ సార్, హాయ్ జశ్వంత్, హాయ్. ఆప్షన్ 3 నా, ఆప్షన్ ఏది చెప్పాలి, ఆప్షన్ 3.
ఆప్షన్ 3నా? పిహెచ్ less than 7 ఎవరు వస్తారు? దీనికి NaCl అంటారు, సోడియం క్లోరైడ్. ఇది ఎగ్జాక్ట్లీ 7 ఇది. సోడియం హైడ్రాక్సైడా? ఆప్షన్ 3నా? అందరూ ఆప్షన్ 3 అంటారు. ఎస్. సో నాన్న ఇక్కడ దీనికి ఏంది సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఏంది మోర్ దెన్ 7 కదా బేస్ ఇది. ఎస్. అసిటిక్ యాసిడ్ ఫార్ములా ఏంది సిహెచ్. నేను ఎగ్జాంపుల్ రాసిన చూడండి, అసిటిక్ యాసిడ్ COH ఆప్షన్ 3. ఇదే less than 7 అంటే ఎవరు? ఇది వీక్ యాసిడ్ నాన్న, అసిటిక్ యాసిడ్ అంటారు వీక్ యాసిడ్. స్లేకుల్ డైమ్ అంటే ఏంది? స్లేకుల్ డైమ్ అంటే ఇందాక రాసిన కాల్షియం హైడ్రాక్సైడ్ ని స్లేకుల్ డైమ్ అంటారు రా బాబు, ఓకేనా? సో విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్? ఆప్షన్ 3 ఇస్ ద రైట్. లెస్ దెన్ అసిటిక్ యాసిడ్, పేరులోనే ఉంది యాసిడ్ అని. less than 7 అంటే యాసిడ్. ఆప్షన్ 4 ఓరేమా ఆప్షన్ 4 ఎట్లారా? స్లేకుల్ డైమ్ రా, స్లేకుల్ డైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. హాయ్ ఆసిని, హాయ్. అసిటిక్ యాసిడ్ వీక్ యాసిడ్, బట్ ఇక్కడ ఏ సొల్యూషన్ pH లెస్ దెన్ ఉన్న, ఇక్కడ ఏ సొల్యూషన్ pH వాల్యూ కంటే తక్కువ ఉంది, 7 కంటే తక్కువ ఉంది, ఆప్షన్ 3 ఉంది. రైట్ ఆప్షన్ ఈస్ 3. ఆప్షన్ 3 నాన్న. ఇందాక చెప్పిన మీకు pH వాల్యూ కంటే తక్కువ ఉండేటోళ్ళని యాసిడ్స్ అంటాం. pH వాల్యూ 7 ఉన్న, pH వాల్యూ less than 7 ఉంటే అసిటిక్ యాసిడ్స్ ఉన్నట్టు. ఎస్. ఇప్పుడు చూడండి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా, ఇంకో థర్డ్ వన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 3. కాంపౌండ్స్ ఫార్మ్డ్ when excess కార్బన్ డైఆక్సైడ్ ఈస్ పాస్డ్. కార్బన్ డైఆక్సైడ్ పాస్ అయినప్పుడు త్రూ ద లైమ్ వాటర్, త్రూ లైమ్ వాటర్. అరే సతాయిస్తుందిరా బాబు. లైమ్ వాటర్ ఆప్షన్ 1 వచ్చేసి కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ కాల్షియం కార్బోనేట్, సెకండ్ ఆప్షన్. అండ్ ద థర్డ్ ఆప్షన్ వచ్చేసి కాల్షియం ఆక్సైడ్. అండ్ ద ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కాల్షియం హైడ్రోజన్ బైకార్బోనేట్. చెప్పు విచ్ వన్ ఇస్ ద ఆప్షన్? డియర్ స్టూడెంట్స్, ఆప్షన్ నేను ఏ కాలేజ్? అరే చెప్పాలి మామ. ఆప్షన్ 1 శ్యామ్ ఆప్షన్ 1 అని చెప్తుండు. శ్యామ్ ఆప్షన్ 1 మామ? ఎస్. ఆప్షన్ జహీర్ ఆప్షన్ 1 అంటుర్రు. ఆప్షన్ ఏందనేది చెప్పాలి మీరే. ఆప్షన్ 1 నేను ఇందాకే చెప్పాను మీకు, కార్బన్ డైఆక్సైడ్ కాంపౌండ్ ఫార్మ్ అవుతుంది వెన్ ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ పాసెస్ త్రూ ద లైమ్ వాటర్. లైమ్ వాటర్ అంటే ఏది? సో చాలా మందికి ఆప్షన్ కరెక్ట్ చెప్తలేరు నాకు ఇప్పుడు. ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఇంకా అందరు ఆప్షన్ 4. సార్ లక్కీ హాయ్ సార్. ఆప్షన్ 4 అప్పుడే చెప్పాలి తొందరగా. ఆప్షన్ 4 2 వాము ఒక్కొక్కరు ఒక్కొక్క ఆప్షన్ చెప్తుర్రా, ఏది కరెక్ట్ చెప్తలేరు. కాంపౌండ్ ఫామ్ వెన్ ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయినప్పుడు ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుందంట. ఏం ఫామ్ అవుతుంది? గిదా చెప్పాలి మీరే. ఆప్షన్ 4 సార్ చెప్పు సార్. ఎస్. చూడండి ఇందాక మీకు కెమికల్ రియాక్షన్ రాసిన తెలుసా బేటా? కార్బన్ డైఆక్సైడ్ పాస్ అయినప్పుడు ఏమేమి రియాక్షన్ అవుతుంది చెప్పాను. వెన్ కాల్షియం హైడ్రాక్సైడ్ స్లేకుల్ లైమ్లో లైమ్ వాటర్ అంటారు, దీన్ని లైమ్ వాటర్ కూడా అంటారు కదా. త్రూ లైమ్ వాటర్ పాస్డ్ త్రూ లైమ్ వాటర్. ఇక్కడ లైమ్ వాటర్ అంటే ఎవరు? ఇదే కదా. ఇక్కడ ఎవరు? కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్ అయితే ఏమొస్తుంది లైమ్ వాటర్లో? కాల్షియం కార్బోనేట్ అండ్ కార్బన్ అండ్ వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. చూడండి ఇదే కదా. ప్రిసిపిటేట్ సాల్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. కాంపౌండ్ ఫార్మ్డ్ వెన్ ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ పాస్డ్ త్రూ ద లైమ్ వాటర్ లో అంటే ఇదే కదా లైమ్ వాటర్. ఓకే అరవింద్ ఏం చెప్పలే జశ్వంత్ అరే ఏమంటారు ఏమో కానీ చూడండి. కాల్షియం క్విక్ లైమ్ వాటర్, కాల్షియం స్లేకుల్ లైమ్ వాటర్. ఎస్. లైమ్ వాటర్ లో కార్బన్ డైఆక్సైడ్ కలిస్తే ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది బేట? ఎప్పుడు అది ఏ కాంపౌండ్ ఫామ్ అవుతుంది చూడండి. ఆప్షన్ వచ్చేసి 2 3. ఆప్షన్ 1
ఎస్. నెక్స్ట్ ఇంకో రియాక్షన్ లో కూడా వస్తాయి చూడండి, ఇంకో యాక్షన్ కూడా వస్తుంది ఎక్స్. కాల్షియం కార్బోనేట్ అంటే ఇది రాదు, ఇది రాదు. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసినప్పుడు ఆప్షన్ 2. సో ఇది అంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కదా, ఏది వస్తుంది ఎక్సెస్ దీంతో వస్తుంది ఆప్షన్ 1. ఆప్షన్ 1 అనేది రైట్ నాన్న, ఆప్షన్ 1 అనేది రైట్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి సార్, ఆప్షన్ 1. ఎస్. సో బట్ మనకు చూసుకోవాలి, మనం చూసుకోవాలి ఇవి ఎప్పుడు అనేది రియాక్ట్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఎస్, కాంపౌండ్ ఫామ్ ఎప్పుడు అవుతుంది. సో ఇందాకనే మీకు రాపించిన చూడండి. ఎస్, which one of the following is స్ట్రాంగ్ యాసిడ్ ఏది అనేది క్వశ్చన్ మార్క్ అడుగుతుండు. ఫస్ట్ వన్ వచ్చేసి అసిటిక్ యాసిడ్ CH3COOH, సెకండ్ వన్ వచ్చేసి HCl, అండ్ థర్డ్ వన్ వచ్చేసి వాటర్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అమోనియం హైడ్రాక్సైడ్. విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్ చెప్పాలి డియర్ స్టూడెంట్స్, చెప్పాలి మీరే. విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్ అన్న, ఆప్షన్ 2నా? విచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్? హాయ్ జగదీష్ చెప్పాలి నాన్న, చెప్పాలి. విచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్? 2. సో ఆప్షన్ ఈస్ 2. స్ట్రాంగెస్ట్ యాసిడ్ వచ్చేసి ఇది వీక్ యాసిడ్, ఇది స్ట్రాంగ్ యాసిడ్, ఇది వాటర్ న్యూట్రల్ ఉంటుంది, ఇది అమోనియం హైడ్రాక్సైడ్ బేస్, ఇది యాసిడే కాదు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్. చూసిరా నాన్న ఎంత ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. అరవింద్ దివ్య పటేల్ ఎస్ రైట్ నాన్న, చాలా మంది చెప్తున్నారు రైట్ ఆన్సర్ చెప్తున్నారు. ఎస్. సో HCl అనేది బేటా గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్ యాసిడ్. మీ ఇందాకే చెప్పినా మీకు pH స్కేల్ ద్వారా చెప్పలేదా ఏ యాసిడ్ స్ట్రాంగ్ అనేది? pH స్కేల్ ద్వారా చెప్పినా కదా, రైట్. నెక్స్ట్ ఇంకా ఇలాంటి చాలా కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ ఇస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద కలర్ ఆఫ్ ఫినాప్థలిన్, the color of the phenolphthalein indicators in sodium hydroxide, తో కలిసినప్పుడు, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తో కలిసినప్పుడు ఈజ్ ఆప్షన్ 1 పింక్ కలర్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎల్లో కలర్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి బ్రౌన్ కలరే లేదు ఇక మన దగ్గర, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రెడ్ కలర్. చెప్పండి డియర్ స్టూడెంట్, విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్? విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్స్? ఆప్షన్ 1 జహీర్, ఆప్షన్ 1 పింక్ కలర్, ఆప్షన్ 1 పింక్ కలర్. నేను చెప్పినానా లేదా ఇందాక? ఫినాప్థలిన్ ఇండికేటర్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH ఎవరు? సోడియం హైడ్రాక్సైడ్ అంటే బేస్ రియాక్టివ్ విత్ ఫినాప్థలిన్ ఏమొస్తుంది? యాసిడ్ లో ఏమో కలర్లెస్ వస్తుంది, బేస్ లో ఏమొస్తుంది చెప్పండి, అక్కడ చెప్పండి. పింక్ కలర్ వస్తుంది. వెరీ గుడ్. ఆప్షన్ వచ్చేసి పింక్ బేటా గుర్తుపెట్టుకోండి. సో అందరూ ఆప్షన్ 1 చెప్తారు రైట్ నాన్న. అందరూ మంచి స్టూడెంట్స్ ఉన్నారు మీరు, రైట్. సో అందరు టాపర్స్ ఉన్నట్టున్నారు మన వాళ్ళందరూ. ఎస్, చూసిరా ఎంత సింపుల్గా ఉన్నాయి క్వశ్చన్స్. సో నేను చెప్పినట్లే ఉన్నాయి మేడం. మీరు కోసం థియరీ పార్ట్ వింటే చేయడం ఈజీ అయిపోతుంది. ఫస్ట్ మీరు థియరీ పార్ట్ వినాలి. యాసిడ్ కి బేస్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగినా మీకు ఆల్రెడీ IQ లెవెల్స్ ఉంది కాబట్టి మీకు అంతా చేయగలుగుతారు. ఎస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఇస్ అసిటిక్ యాసిడ్? అసిటిక్ యాసిడ్ ఎవరు ఇక్కడ? అసిటిక్ యాసిడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కెమికల్ ఫార్ములా ఆఫ్ హైడ్రోనియం. చూడ్రి ఎంత మంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎస్, వాట్ ఈస్ ద కెమికల్
what is the chemical formula of hydronium అయాన్ హైడ్రోనియం అయాన్ కి ఫార్ములా చెప్పమంటుండు. ఫస్ట్ వన్ హెచ్ ప్లస్, సెకండ్ వన్ ఓహెచ్ హైడ్రాక్సైడ్ ప్లస్ అయాన్, ప్లస్ ఉండదు మైనస్ ఉంటుంది. థర్డ్ వన్ ఓహెచ్ మైనస్ అయాన్స్ అండ్ ద ఫోర్త్ వన్ H3O ప్లస్ అయాన్స్. ఏది రైట్ ఆప్షన్? ఆప్షన్ చెప్పాలి బేట. ఓ డైరెక్ట్ క్వశ్చన్ చదవగానే చెప్పేసి ఆప్షన్ వన్ ఇది ఎప్పుడు ఆప్షన్? సార్ థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెనేషన్ ఈస్ వెరీ నైస్. యామని వినాలి బేట. ఇది ఏది ఆప్షన్? వర్షిత ఆప్షన్ 4. ఎస్ ఆప్షన్ చెప్పాలి మామ అందరూ. ఆప్షన్ 1 ఓకే సార్ నెక్స్ట్ నాన్న. ఎస్ విచ్ ఇస్ ద ఆప్షన్ అన్న చెప్పాలి మీరే. ఆప్షన్ చెప్పాలి. ఎస్ ఆప్షన్ ఈస్ 4. హైడ్రోనియం ఇందాక చెప్పలే మీకు, హైడ్రోనియం ఇందాక చెప్పలేదన్నా. ఆప్షన్ 4 వస్తుంది. సో రైట్ ఈజ్ ఆన్సర్ ఈస్ ద హైడ్రోనియం. డియర్ స్టూడెంట్స్ అర్థమైంది కదా. సో ఈరోజు మనం క్లాస్ ఆపేద్దాం బేట, 1 అవర్ అయింది. సో ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలని నాకు కూడా ఉంది, బట్ వర్క్ ఉంది నాన్న. ఎస్ నేనేం చెప్తున్నా అంటే, సో ఇలాంటి బుక్ విజిఎస్ ఇలాంటి బుక్లు ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి చాలా 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. సో నేను చెప్పిన టాపిక్స్ ఉన్నాయి, యాసిడ్ అండ్ బేసెస్ నుంచి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి మీరు పెన్సిల్ తోటి మీరు టిక్ చేస్తూ చాలా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. సో డియర్ స్టూడెంట్స్ మీకు నేను చెప్పినవి అర్థమైంది అనుకుంటున్నా. సాల్ట్ గురించి చెప్పలేదు ఇంకా నేను. రేపు నెక్స్ట్ క్లాస్లో మీకు సాల్ట్ గురించి చెప్తాను. ఓకేనా? కెమికల్ సాల్ట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకేనా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ క్రిస్టలైజేషన్స్, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్స్, ఇంకా చాలా ఉన్నాయి నాన్న టాపిక్స్. సాల్ట్కు సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి, అవి చెప్పలేదు. బట్ యాసిడ్ అండ్ బేసిస్ టాపిక్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి నాన్న. సార్ సాల్ట్ గురించి చెప్పండి సార్. రేపు చెప్తానా, నెక్స్ట్ క్లాస్లో సాల్ట్ గురించి చెప్తాను. డోంట్ ఫర్గెట్ డియర్ స్టూడెంట్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపు కలుద్దాం. రేపు వచ్చేసి టైమింగ్ వచ్చేసి 11:30కి. రేపు వచ్చేసి మ్యాథ్స్ చెప్తా డియర్ స్టూడెంట్స్. రేపు మ్యాథ్స్ చెప్తా, మీరు మ్యాథ్స్ బుక్ తీసుకొని కూర్చోండి. ఓకేనా సార్? ఎగ్జామ్లో ఈజీగా వస్తాయి సార్. చాలా ఈజీగానే వస్తాయి నాన్న, హార్డ్గా అయితే అడగరు, చాలా ఈజీగానే అడుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో 1 అవర్ లైవ్ స్ట్రీమ్ చేశాను, చాలా మంది వచ్చారు. చాలా థ్యాంక్స్ నాన్న, చాలా మంది లైవ్ చేస్తున్నారు. ఎస్ బాయ్ నాన్న, బాయ్. రేపు కలుద్దామా? రేపు 11 o'clock కలుద్దాం. బాయ్ నాన్న అందరికీ. ఓకే ఎస్.